పాయకర్రావుపేట టీడీపీ ఎమ్మెల్యే అనిత తలపెట్టిన పాదయాత్రకి సొంత పార్టీ నేతల నుంచే నిరసనల సెగ తగిలింది. సీనియర్ నాయకులకు ఎలాంటి సమాచారం లేకుండా పాల్తేరు గ్రామానికి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పార్టీకి చెందిన ఉండ్రాసి లోవా నిలదీశారు. దాంతో వారికి వివరణ ఇచ్చి తరువాత తన పాదయాత్రను కొనసాగించారు అనిత. సైకిల్ కోటేసి గెలిపించాం, మీరు గెలిపించలేదు. తర్వాత మేము గెలిపించాం మిమ్మల్ని. మీరు ఉన్నారు, అందరం కలిసి గెలిపించాం. ఏంటి ఎక్స్పెక్ట్ ఏంటి? మీరు ఒక్క నిమిషం నేను చాలా క్లియర్గా ఏదైనా పని చేశానంటే అందులో నీతి నిజాయితీ ఉంటేనే నేను చేస్తాను. అవసరమైతే నేను తప్పు చేసిన సంబంధం ఉంటే నేను అందరి ముందు అవతల చిన్న పిల్ల కూడా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగే నైజు నాది. అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ నేర్పారు. ఇది తెలుగుదేశం పార్టీ బ్లడ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉండేది. ఏదో ఎమ్మెల్యే వస్తే అడ్డుకున్నాము, ఎమ్మెల్యే వస్తే రాతాంతం చేసామని 10 మంది సెల్ఫీలు తీసుకొని షేర్లు కొట్టుకుంటే అది వాళ్ళ విజ్ఞతగా నేను వదిలేస్తున్నాను. ఇక్కడ పాల్తేరు గ్రామం గురించో లేదనుకుంటే దేని గురించో ఒక ఆడపిల్లగా 250 కిలోమీటర్లు కాలినడక నేను వస్తున్నానంటే కనీసం జాలి పడకపోయినా పర్వాలేదు, కానీ ఆ అమ్మాయిని ప్రశాంతంగా నడనిద్దామని ఏ ఒక్క కోసానైనా ఎవరికైనా